వెలిగించమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా అంటూ పాడదాం. జ్యోతులు పక్కకి లేపండి. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకంటూ దేవుని సన్నిధిలో స్థిరమున వచ్చి నిన్ను నువ్వు సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ఆత్మాంధకారం తొలగించమని, నీలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేయమని, జీవన వేదముతో నింపమని ప్రార్థన చేద్దాం. ఆత్మాంధకారము తొలగించుమయ్యా, నీ జీవన వేదం బోధించుమయ్యా. ఆత్మాంధకారం తొలగించుమయ్యా, నీ జీవన వేదం బోధించుమయ్యా. పరిపూర్ణ స్వస్థతను నా కొసగుమయ్యా, నీ చెంత చేర వరమీయుమయ్యా. పరిపూర్ణ స్వస్థతను నా కొసగుమయ్యా, నీ చెంత చేర వరమీయుమయ్యా. వెలిగించుమయ్యా నా
జీవన దీపము నీవేనయ్యా, వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. నిన్ను చూడలేనే, వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. విశ్వాసముతో నిన్ను చూడలేని కనులు ఎందుకయ్యా, నిన్ను కోరలేని బ్రతుకెందుకు, నా తనువెందుకంటూ నా సకలము నీకే అని ప్రార్థన చేయి. ప్రవక్తల పైకి లేపుతూ నేను నీవు సమర్పించుకున్నాం దేవునికి. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా, నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా, నిన్ను చేరలేని ఈ తనువెందుకయ్యా, నాకున్న సకలం నీకేనయ్యా, నిన్ను చేరలేని ఈ తనువెందుకయ్యా, నాకున్న సకలం నీకేనయ్యా. వెలిగించు, వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. వెలిగించుమయా, వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. వెలిగించుమయా, వెలిగించు, నా జీవన దీపము నీవేనయ్యా. వెలిగించు, వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. వెలిగించుమయా యేసయ్యా, నా యేసయ్యా, నా జీవన దీపము నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం దేవా,
శరణం దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా వెలుగించుమయా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలుగించుమయా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా. దయగల తండ్రి, పరమ పవిత్రుడు, ఈరోజు నీ జీవిత అర్పణమును బట్టి నిన్ను తాకి నీకు అంతరంగిక స్వస్థతకి వచ్చినాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని మీ దీపములను పైకి లేపే ప్రార్థన చేయండి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు నీ మీద దిగి వచ్చే విధముగా ప్రార్థన చేయండి. నీ పాపపు జీవితము ద్వారా దేవునికి దూరమైన సంఘటనలు గుర్తుకు తెచ్చుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ప్రార్థన చేయి. విశ్వాసముతో జ్ఞాన స్నానము సమయములో ఈ వెలుగుతున్న క్రొవ్వొత్తునిస్తూ చీకటి జీవితానికి గుడ్ బై చెప్పి, చీకటి జీవితాన్ని, సైతాను జీవితాన్ని పాతిపెట్టి నూతన వ్యక్తిగా, పవిత్ర వ్యక్తిగా జీవించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించకుండా ఆ దీపమును అక్కడే ఆపేసే. పాపపు జీవితములో సైతాన్ యొక్క సంఖ్యలకు లోనై జీవించిన గడియలన్నీ కూడా గుర్తు తెచ్చుకో. దైవ సంగమా, ఇది సరైన సమయము, పవిత్ర గడియ. దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకునే సమయము. దీవించినటువంటి, ఆశీర్వదించినటువంటి తైలముతో దేవుడు నీ యొక్క శిరస్సును తాకినప్పుడు నీకు స్వస్థత చేకూర్చే విధముగా నీ హృదయం ఉండాలి. లేదా దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతావు సుమా. ఇది సరైన సమయము, ఇది అనుకూలమైన సమయము. దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయి. నీకేమి కావాలో అడుగు. అడుగును మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడిన పలికి నీతో ఉన్నాడు. అడుగు, ఇస్తాడు. వెతకమంటున్నాడు, తనని వెతకమంటున్నాడు. విశ్వాసులారా, దైవ ప్రజలారా, దేవుని సన్నిధిలో విశ్వాసముతో అడగండి. కుటుంబంలో శాంతి సమాధానాల కోసము, నీ భర్త మారు మనసు పొందే విధముగా, నీ భార్య మారు మనసు పొందాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దైవ సంగమా, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ముట్టబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు, తన పరిశుద్ధత నీకు ఇవ్వబోతున్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేయి. విశ్వాసముతో ఒక చేయితో ఈ యొక్క వెలుగుతున్న క్రొవ్వొత్తిని పట్టుకొని మరొక చేయి పైకి లేపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆ పవిత్రమైన సర్వేశ్వరుడు తన పవిత్రాత్మ నీ మీదకి పంపించబోతున్నాడు. నీ హృదయాన్ని తాకబోతున్నాడు, నిన్ను పరిశుద్ధిగా చేయబోతున్నాడు, నీలో ఉన్నటువంటి పాపాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తాకి తన అమూల్యమైన హస్తాలతో నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. దైవ సంగమా, ప్రార్థన చేయండి. విశ్వాసంతో కళ్ళు మూసుకొని కన్నీటి ప్రార్థన, దేవునికి ప్రీతిని కలిగించే ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుని యొక్క అనుగ్రహాలు పొందడానికి అనుకూల సమయము అన్న ప్రార్థన చేసింది కదా. అనుగ్రహాలు పొందలేదా? దేవుని యొక్క దయను కుమారుని పొందింది కదా. దానియేలు ప్రార్థన చేశాడు, పేతురు ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, మోసే ప్రార్థన చేశాడు. అద్భుతాలు జరిగే సమయం ఇది, నిన్ను తాకే సమయం ఇది. దేవుడు ఆలస్యమే చేశాడంటే అద్భుతము చేసే దేవుడు మనతో ఉన్నాడు.
అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నామమందే నీకు రక్షణ. స్మరించు, యేసో రక్షించు అని ప్రార్థన చేయి. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. దావీదు కుమారు నన్ను దీవించకుండా ఈ రోజు వెళ్ళకయ్యా. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని ఆశీర్వదించు. దావీదు కుమారా నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటి వెళ్ళిపోకు. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. నీ కరుణ నా మీద కుమ్మరించు, నీ ఆశీర్వాదాలు నా మీద కుమ్మరించని ప్రార్థన చేయి. విశ్వాసముతో దేవుడిని ముట్టబోతున్నాడు. విశ్వాసముతో హల్లెలూయా 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 హల్లెలూయా. శ్వాసముతో ప్రార్థన చేయండి. ఆత్మాభిషేకం జరగబోతుంది. ఆత్మ మీపై దిగిరాబోతుంది. శ్వాసముతో ప్రార్థన చేయడానికి ప్రయత్నించుదాం. ఓ ప్రభువా, ఈ పరిశుద్ధ సమయంలో మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధుడా, ఓ ప్రేమగల తండ్రి, చాణత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థముతో నిండిన మనసులు, వర్గతత్వాలు, కుట్రలు, మాత్సర్యము, త్రాగుబోతుతనము, కోపము, పగ, ప్రతీకారాలు, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు, నరహత్యలు చేసే చేతులు ప్రభువా, చెడు చేతులను, భూత మాటలను, దురాశ, ఈర్ష్య, చెడు స్నేహాలు, అబద్ధపు మాటలు, అహంకారమును, చెడు ఆలోచనలను, తుచ్చ వ్యామోహాలను, హస్త ప్రయోగములను, చెడు సినిమాలను చూడటం, మంత్రాలు చేయించటం, పగ తీర్చుకోవటం, తాయెత్తులు కట్టించుకోవటం, విందులు వినోదాలతో నీకు దూరం అవ్వటం, శారీరక కోరికలు, మోహపు తలంపులు, చెడు చిత్రాలు చూసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీరందరికీ కూడా ప్రభు తన దయను, తన ఊరటను ప్రసాదించాలని ప్రార్థన చేయండి. ఓ యేసు ప్రభువా, మీ రక్షణ ఫలితము ద్వారా నన్ను రక్షించు, నా కుటుంబ సభ్యులను, నా ప్రియమైన వారిని నీ పవిత్ర హస్తాలతో అభిషేకించు ప్రభువా. మీ పరప్రసాదములతో నింపమని వేడుకో. నీ శిరస్సు నుండి అరికాలి వరకు, నీ శిరస్సు నుండి అరికాలు వరకు పరిశుద్ధ రక్తముతో కడగమని ప్రార్థన చేయ. యేసు పరిశుద్ధ రక్తముతో కడగమని ప్రార్థన చేయి. ఓ దేవా, మా జీవితములపై ఈ క్షణములో మీ పవిత్ర రక్షణను పవిత్రపరచుకో. తీసుకురా ఓ యేసు ప్రభువా. పాపము, శోధన, పిశాచ ఆలోచనలు, కష్టాలు, చీకటి వలన, మానవుల వలన, భయము వలన, రోగము వలన, బలహీనతలు, అసూయ, కలహము, కొట్లాటలు, ప్రమాదాలు, మరణము మొదలగు కీడుల నుండి, ముఖ్యంగా మీ రాజ్యములకు చెందని దుష్ట శక్తుల నుండి ప్రభువా నన్ను విమోచించు, విడిపించు ప్రభువా. ఓ యేసునాథా, మీ పవిత్రాత్మతో మమ్ము నింపి జ్ఞానము, బుద్ధి, విశ్వాసము, విమర్శ, సదాలోచన, దైవ భయము, భక్తి అను వరములను ప్రసాదించు దేవా. తద్వారా మేము మీకిష్టమైన బిడ్డలుగా నడుచుకొనొచ్చు. మంచిని మాత్రమే చేయి వ్యక్తులుగా మమ్ము మనసండి. ఓ ప్రభువా, మమ్ము ప్రేమించి వాడువు. ఓ ప్రభువా, మీ ధైర్యం మాపై కురిపించి వాడువు. నీవే ఆరాధించమని, తాకమని
ప్రార్థన చేద్దాం. మిఖాయేలు దేవదూత వలె ఈ పరిశుద్ధ సమయంలో ఈ నీటి మరి ముఖ్యముగా ఈ నూనెను ఆశీర్వదించమని, ఈ తైలమును ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. అధిదూతకు మిఖాయేలు, స్వర్గ సైన్యములకు అధిపతి, ఈ అంధకార ప్రపంచమున ఉన్నత స్థలములో ఉన్న దుష్ట శక్తులను, బలవంతులను ఎదుర్కొనొచ్చు మేము జరుపుచున్న పోరాటములో మాకు తోడుగా ఉండండి. దేవుని పోలిక కలిగి ఆయన వెలలేని రక్తము వలన పాపదాస్యము నుండి విముక్తులమైన మానవులు పిశాచి ఘోరత్వములకు ప్రార్థన చేయండి. గురి కాగున్నట్లు చేయండి. స్త్రీ సభ మిమ్ము తమ సంరక్షకునిగా గౌరవించుచున్నది. క్రీస్తు రక్షణ ఫలము పొందిన ఆత్మలను మోక్షముకు చేర్చు బాధ్యత ప్రభువు మీకు అప్పగించినాడు కనుక మమ్ము పిశాచి బంధించి స్త్రీ సభకు హాని కలిగింప కొండనట్లు మా పాదముల కింద వానిని నలగత్రొక్కుటకు శక్తిని ప్రసాదించుదేవా. ఓ దూతయగు పునీత మిఖాయేలు, మా పోరాటములో మాకు తోడిగా ఉండండి. స్వర్గ సైన్యములు అధిపతి అయిన వాడా, ఈ లోకమున ఆత్మలను నాశనము చేయుటకు గద్దించు సింహం వలె తిరుగుచున్న పిశాచిని, దాని సైన్యమును నరక కోపములోనికి పడదోయడానికి మాకు కావలసినటువంటి శక్తిని, దయను ప్రసాదించమని, ఈ ధైర్యమును ఆశీర్వదించమని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు అందరూ కూడా మహాశక్తివంతమైన ప్రార్థన తర్వాత ఈ తైలమును అభిషేకించడం జరిగింది. మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు అనేక మంది బయటికి వెళ్తాయి. బయటికి వెళ్ళే కార్యం ఇది. విశ్వాసంతో ఉండండి. దిక్కులు చూడద్దు, దిక్కులు చూడకూడదు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నటువంటి సైతానుని బయటికి తీసుకొచ్చే సమయంలో నువ్వు సైతానికి తావునిచ్చావా, నీవు ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళవా. ఇక్కడ అనేక మంది సైతాన్ శక్తులచే బంధితులై ఉన్నారు. అనేక మంది వారు తమ పాపపు జీవితం నుంచి బయటికి రాలేకపోతున్నారు, ప్రయత్నిస్తున్నారు, కానీ వారు రావడానికి సరిపోవట్లేదు. ఈరోజు ఇక తైలాభిషేకం వచ్చే దేవుడు నీకు స్వస్థనివ్వబోతున్నాడు. పవిత్రాత్మ గీతములు పాడుతారు. ఒకవైపు అందరూ కూడా లైన్లో వచ్చి ఈ యొక్క క్రిస్మ తైముల యొక్క అభ్యంగమును, ఈ నేను యొక్క అభ్యంగమును పొందవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు అందరూ కూడా పవిత్రాత్మ గీతములు పాడుతూ ఇద్దరు చొప్పున 2 లైన్లో వచ్చినట్లయితే ఆశీర్వదించినటువంటి ఈ తైలమును మీ శిరస్సు మీద గురువులు అభిషేకం చేస్తారు. భక్తి విశ్వాసములతో ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆమేన్.
మాట్లాడిన దేవా మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధుడవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆపై ఆత్మను స్మరించుటకు నిశ్చయించితివి. దినమున ఆపై ఆత్మను స్మరించుటకు నిశ్చయించితివి. ఆత్మకి రావయ్యా శక్తిని వసగుమయా ఆపై దిగి రావయ్యా శక్తిని వసగుమయా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా 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 ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మచే
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీ మహా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా భక్తుడు మోషేతో మాట్లాడినదే భక్తుడు మోషేతో మాట్లాడినదే నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా 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 పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ
అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయ్యా. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవుని కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. 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 పరిశుద్ధాత్మ సంపూర్ణ స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. అలానే ఉండండి. తైలాభిషేకం జరిగింది. చాలామందికి దేవుడు ఈరోజు స్వస్థనిచ్చాడు. నేను ప్రతి శిరమును ఆశీర్వదించినటువంటి తైలముతో తాకినప్పుడు కొన్ని దుష్ట శక్తుల నుండి వారికి విడుదల దేవుడు ప్రసాదించాడు. వారికి సంపూర్ణ స్వస్థతను దేవుడు ప్రసాదించాడు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీకు స్వస్థను వస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి దేవునికి. చివరి ఆశీర్వాదము కోసమై కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చివరి ఆశీర్వాదం. పరలోకమునకు భూలోకమునకు దూతలకు అతిదూతలకు ఇజ్రాయేలు గోత్రములకు ప్రవక్తలకు తండ్రివి ప్రభువైన మా త్రిత్వైక దేవా, అపోస్తులకు వేదసాక్షులకు పాపాత్ములకు కన్య స్త్రీలకు దేవుడవు రాజువనైన త్రియేక సర్వేశ్వర, జీవమునకు మరణమునకు అధిపతి అయిన దేవా, మాకు శాంతిని ఇచ్చేవాడువా, నీవు తప్ప మాకు మరి ఒక దేవుడు లేడు. కంటికి కనిపించని వస్తువులకు మరియు స్వర్గ సృష్టికి జీవరాశులకు కారకుడైన దేవా, మీ రాజ్యమునకు అంతము లేదు.
మహిమ గల మీ ఘనత ప్రభావం ముందు మేము వినయముతో సాగిలపడుచున్నాము. శ్వాసంతో ప్రార్థన చేయండి. నరక శక్తుల నుండి, దుష్ట దౌర్జన్యముల నుండి, పీడనం నుండి, సాతాను కపటోపాయముల నుండి, వాని అబద్ధముల నుండి, దుష్టత్వము నుండి, మోసముల నుండి మమ్ము రక్షింపమని దీనితో మొరపెట్టుకొనిచ్చాం. మీ కరుణా కృపను మాకు అనుగ్రహించి శక్తి గల మీ రక్షణము వలయమును మాకు సంపూర్ణముగా కల్పించి మమ్మల్ని కాచి కాపాడి నీ కుమారునికి ప్రియమైన కుమారులుగా తీర్చిదిద్దామని నజరేయుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి లైట్లు వేయండి. మీ చేతుల్లో ఉన్నటువంటి దీపాలను ఆర్పండి. చివరి ఆశీర్వాదము కోసం మీ శిరములను వంచండి. మోకరించి చివరి ఆశీర్వాదము కోసం శిరమును వంచడి పాట ద్వారా ప్రభు మీ సన్నిధికి వస్తారు.